ఇంధన శాఖపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో మరో డిస్కమ్ జిఎస్టీలో జిఎస్టీలో ఇదో నయా మోసం. ఇది వేరే ఓహో ఇట్లా ఇచ్చిందా? ఓకే. రాష్ట్రంలో మరో డిస్కమ్ ఉచిత పథకాలన్నీ దాని పరిధిలోకే. ఉత్తర దక్షిణ డిస్కమ్లు వాణిజ్య కార్యకలాపాలకే. ఆర్థిక సాధ్యాలపై అధ్యయనం చేయండి. విద్యుత్ వ్యవస్థ ప్రక్షాళనకు సంస్కరణ అమలు. అధిక వడ్డీల రుణాలతో డిస్కమ్ల డీలా పడ్డాయి. 6% వడ్డీ ఉండేలా వాటిని రీస్ట్రక్చర్ చేయండి. ప్రభుత్వ విద్యా సంస్థలు ఆఫీసుల్లో సౌర విద్యుత్, సచివాలయంలోనూ సోలార్ రూఫ్ టాప్ ఫెన్సింగ్. ఇంధన శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో డిస్కమ్ ఇంకోటి ఏర్పాటు చేద్దాం. విద్యుత్ సంస్థ ఏదైతుందో డిస్కమ్ ఏర్పాటు చేయాలని చూస్తూ ఉన్నారు. దేని వినియోగాలకు దానికే వాడదాం, ఆర్థిక అవసరాలకు కానీ తర్వాత వాణిజ్య దానికి కానీ దేనికి దానికే వాడదామని చెప్తా ఉన్నారు. రెండొక విషయం తీసుకున్నట్టయితే ఇక్కడ సోలార్ ఇప్పటికే అనేక గ్రామాల్లో సోలార్ వ్యాపించింది వాస్తవానికి. అంటే ఇప్పుడు నాకు బాధాకర విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఇప్పటికీ కరెంట్ లేని పల్లెలు చాలా ఉన్నాయి. కరెంట్ లేని పల్లెలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ స్కీమ్ పెట్టింది. అది దరిదాపులో 50%, 70%, 75% పైన సబ్సిడీ ఉంది. లక్షకు 20-25 వేలు మాత్రమే పడుతుంది. అది గృహోపకరణాలకు చాలా మెరుగ్గా పనిచేస్తుంది. ఎవరైనా బిల్డింగ్లు ఉన్న వాళ్ళు, బిల్డింగ్ లేకుండా పెరటి జాగా ఉన్నా కానీ సోలార్ అనేది పెట్టుకోవచ్చు. దానిపైన ప్రత్యేక దృష్టి చేకూర్చాలి. అలానే కొంచెం ఈ ఊళ్ళలో ఏంటంటే మిగిలిన కూడా కరెంటుకు అనుసంధానం చేస్తారు, గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. అంటే దాని కెపాసిటీ పెంచుకోవాలి. అంటే అది క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, క్యాపబిలిటీ లేని వాళ్ళు వాళ్ళకి సరిపడా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ దీనికి తగ్గ ఆదరణ చూపక ప్రజలకు తెలియట్లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు దీనికి. కోసం బాగుంటుంది సోలార్ది. దానికి ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయట, హోటల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీ సేవా ప్రాంతంలో అట్లా పోయినప్పుడు ఒకసారి అడిగి తెలుసుకోగలరు. 6 నెలల ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా. బీసీ రిజర్వేషన్లపై జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా యథాతథం. జిఎస్టీలో ఇదో నయా మోసం. 33,20,00,000 ఐటీసీని కొలగొట్టిన కిసాన్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్పి అట. మహారాష్ట్ర ఖాళీ వాహనాలు సరుకు రవాణా జరిగినట్టు బుర్రాట. సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వాణిజ్య పనుల శాఖ. 7 అధికారుల వల్లే ఉద్యోగులు సర్కార్ మధ్య దూరమాట. పరిష్కరించే ఆందోళన. సిఎస్కు ఉద్యోగ సంఘ 7 అధికారుల వల్లనే ఉద్యోగస్తులు సర్కారుకు దూరమాట. ఏ ప్రభుత్వం అయినా కొంతమంది అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు ప్రభుత్వం అంటగా అవుతారు వాస్తవానికి కదా.